అమరావతిలో వరదలకు కారణం చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం. కొండవీటి వాగు ఆధునీకరణ చేయకుండా ఆయన ఇదంతా సర్వనాశనం చేశాడు. ఈ పెదపరిమి ఈ ప్రాంతాల్లో వరదలు ఇలా ఉండటానికి కారణం చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వీటిని? నమస్కారం అందరికీ. వాస్తవంగా అమరావతి పనులు జరుగుతున్నాయి, కొండవీటి వాగు పనులు జరుగుతున్నాయి. వాన పడుతుంది, వానలాకాలం కదా, ఎక్కువగా రెయిన్ పడినప్పుడు కొన్ని లోతట్టు ప్రాంతాలు మునగటం కామన్. అది అవి పొలాల్లోకి కానీ ప్రజల్లోకి కానీ ప్రజలు నివసించే ప్రాంతాలకు కానీ ఎక్కడికక్కడ డ్రైనేజీ వ్యవస్థలు చేస్తున్నారు, పొలాలకి నీకు కాలువలు అభివృద్ధి చేస్తున్నారు. కొండవీటి వాగు అనేది పొంగుతుంది. వాస్తవం ఏంటంటే కొండవీటి వాగు అనేది పొంగుతుంది. ఎత్తిపోతల పథకం దేనికోసం ఇచ్చారు? పంట పొలాల కోసం. అంటే అభివృద్ధి చేయటం చేత కాదు. అంబటి రాంబాబు మనం మాట్లాడేటప్పుడు ఒక ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి. ఇంగిత జ్ఞానం లేకుండా ఏదో అంగుళం ఆరంగుళం లాగా మాట్లాడితే ఎలాగుంటుందంటే, అంబటి రాంబాబు నీకు ఆ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చారు, అయినా నువ్వేం చేయగలిగావో ఏం చేసావో అది ఇంత మటుకి కనీసం చెప్పగలుగుతావా? అసలు పోలవరం ప్రాజెక్టుకి ఎంత నిధులు ఇచ్చారో చెప్పగలుగుతావా? నువ్వు ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టారు నీ మంత్రి హయాంలో ఏ పనులు చేశారో చెప్పండి. మీకంటే అభివృద్ధి అంటే మీరు ఆవిడ దూరం ఉంటారు కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టడానికి తడకు ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రజల మీదకి వచ్చి మేము అది చేసాం ఇది చేసామని అంటున్నారు తప్ప ఎక్కడేం చేశారు? కనీసం మీ మంత్రులు శాఖలు చేసిన వ్యక్తులు కూడా ఎక్కడా కూడా ఇదిగో పొలాన్ని నేను ఇదిగో 2019 నుంచి 2024 దాకా ఇదిగో ఈ అభివృద్ధి పనులు చేసాం, ఇదిగో ఇంత నిధులు ఇచ్చారు మాకు సీఎంఓ నుంచి అని ఏ రోజైనా సరే ఇంత చెప్తున్న అంబటి రాంబాబు గారు గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాలు చేశారు కదా, మరి అప్పుడు కొండవీటి వాగు అభివృద్ధి పనులు ఆయన ఎందుకని చేయలేదంటారు? అంటే అమరావతి అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి చేయలేదని వదిలేశారు అనుకోవచ్చు అంటారా? మరి తప్పుడు ప్రచారం చేయటం వాళ్ళు మహా దిట్టండి. వైసీపీ నాయకులకి పెట్టింది, వాళ్ళకి వెన్నతో పెట్టింది అబద్ధాలు ఆడటమే వాళ్ళ లక్ష్యం. మరి అబద్ధాలు ఆడే కదా అతను వాళ్ళ నాన్న తండ్రి లేని బిడ్డని, బాబాయ్ లేని బిడ్డని అన్నీ అతను అబద్ధాలు చెప్పుకునే ప్రజల్లోకి వచ్చింది. 2024లో అతను ప్రజలు నమ్మలా, తీర్పునిచ్చారు కరెక్ట్గా. మళ్ళీ ఏదో రిగ్గింగ్ చేశారు, దొంగ ఓట్లు వేసుకున్నారు, ఈవీఎంలు ట్యాపరింగ్ చేశారని మళ్ళీ ఈ యొక్క అబద్ధాల కోతలు లెగిస్తే అబద్ధాలు తప్ప. ఆ అబద్ధాల మీద పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ. ఆ వైసీపీ పార్టీ ఈ రోజున నామరూపాలు లేకుండా వెళ్ళిపోవటం జరుగుతుంది. వాస్తవం ఏంటంటే మరో పార్టీని ఎన్నుపోటు పొడిచిన పార్టీయే కదా ఇది. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కదా ఈ వైసీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వచ్చింది. ఆ పార్టీ పెట్టావు, ప్రజలకు మేలు జరిగితే 2024లో నువ్వే గెలిచేవాడు కదా, నువ్వు అభివృద్ధి చేస్తే నువ్వే గెలిచేవాడు కదా, నిన్నే ఆదరించేవాడు కదా. 11కి ఎందుకు పరిమితం చేశారు? అంటే నీ వల్ల కాదు, సర్వనాశనం చేయటం, ఉన్మాదకాండం, విపరీతమైన ధోరణి. అతను ఫ్రస్ట్రేషన్ అండి పూర్తిగా. అతనికి పదవి కావాలా, పదవి లేకపోతే ఏమి చేయడు. పదవి ఉన్న కాడి నుంచి ఏం చేస్తాడంటే అభివృద్ధి అనేది తెలియదు, దోచుకోవటం మాత్రం బాగా తెలుసు. 1000 కోట్లు ఈ ప్రజాధనాన్ని లూటీ చేయటం, అతని ఖజానాన్ని నింపుకోవటానికే పదవి ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నియంతలు ఏమైపోయారు ఒకనాడు మనం గత చరిత్రలో చూసాం కదా. నీయంతో ఏదో సరే అది డిఫరెంట్ ఇష్యూ. అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఈయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకని ఆ పనులు చేయించలేకపోయాడు అనుకోవచ్చు అంటారు అంబటి రాంబాబు? శాఖ అయితే ఇచ్చారు కానీ నోటి దోల మంత్రి అండి ఇతను. నీటిపారుదల కాదు, నోటిపారుదల మంత్రి. ఆనాడు మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి పారుదల బాగా వాయిస్ అయితే గట్టిగా వేస్తాడు, ఊరు మొత్తం వినపడిద్ది. 7 రంకేస్తే ఆ చివరి దాకా వినపడుతుంది. అలాంటి వ్యక్తి. అంతే తప్ప పని చేసే పనితత్వం ఎక్కువగా మాట్లాడేవాడు ఎవడు కూడా పని చేయలేడు. తక్కువగా మాట్లాడాలా, మనం అభివృద్ధి అనేది చేసుకోవాలి. నీకు ఆ శాఖ అంటే ఏంది? మంచి శాఖ అది. మంచి మంచి శాఖలు, ఇరిగేషన్ శాఖ, ఆర్థిక శాఖ, మరి ఎన్ని రవాణా శాఖ, మరి రెవెన్యూ శాఖ, ఎన్నీ ఉంటాయి.
కనీసం ఆ శాఖల మీద అవగాహన ఉండే వ్యక్తులైతే ఒక్కళ్ళు కూడా లేరండి ఆ పార్టీలో. ఏదో ఆ రోజున ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే ఆ ఛాన్స్ ఇచ్చారు. 5 ఏళ్ళు గవర్నమెంట్ పరిపాలన చేశారు. 5 ఏళ్ళ గవర్నమెంట్లో కూడా అరాచకాలే చేశారు తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి చెందాల. రోడ్డు కనీసం రోడ్లు ఏడన్నా చూసామా? ఇదిగో రోడ్డు కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయా? డ్రైనేజీ వ్యవస్థ బాగుపడుతుందా? వాటర్ వ్యవస్థను కరెక్ట్గా చేస్తున్నారా? ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండండి ఎప్పుడు అలర్ట్ చేస్తున్నారా? కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అంటేనే బ్రాండ్ అంతే. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయటం ఆయనకి నిద్రపోడు. అధికారులు కూడా నిద్రపోనీయడం అనేది వాస్తవం. అధికారులు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండండి. తప్పనిసరిగా ఇది మన ప్రజలు చేయాల్సిందే. అభివృద్ధి చెందాలా? ఇడిపోయాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము, అధికారం మారిపోయింది, రాజధాని శంకుస్థాపన చేసుకున్నాము అని దాని మీద తప్పుడు ప్రచారాలు చేయటం, రాజధాని మునిగిపోయిందని వార్తలు చెప్పటం, ఏంది ప్రజలను మరి తప్పుడు దారి పంపించటమే కదా. అదే తప్పుడు అవగాహన మాట్లాడటం. కనీసం వాళ్ళకి అవగాహన ఉండదండి మాట్లాడేటప్పుడు. ఎందుకు మాట్లాడుతున్నావా? ఏంటి ఇది ఏ విధంగా వస్తుందా మన మీద? మన కనీసం ఇలువుగా మాట్లాడితే బాగుంటుంది. 4 మాటలు మాట్లాడండి, మంచి మాటలు మాట్లాడండి. మేమేదో తప్పు చేసాం, ఆ తప్పును మేము సర్దిద్దుకుంటాం. తప్పును సర్దిద్దుకొని మళ్ళీ మేము అధికారంలో రాగలుగుతాం అనాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ముసలోడు, చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఇంట్లో అధికారం ఇచ్చారే బాబు, ప్రజలు ఇచ్చారు. అది ప్రజలు ఎన్నుకోబడ్డారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మొత్తం సరే, ఇదంతా ఒకెత్తు. మరి నిన్న ఆర్కే రోజా మాట్లాడుతూ ఫ్రీ బస్ అంటూ మహిళలను ఏదైతే చంద్రబాబు మోసం చేస్తున్నాడో, వచ్చే ఎన్నికల్లో మహిళలే గట్టిగా బుద్ధి చెబుతారు చంద్రబాబు నాయుడికి అంటూ ఆర్కే రోజా చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? నేను చెప్తున్నా కదండి, వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేయటంలో దిట్టా ఉంటారు. మరి గ్యాస్ సిలిండర్లు పడినాయా? ఫ్రీ గ్యాస్ సిలిండర్ 4 నెలలకు ఒకసారి ఫ్రీ గ్యాస్ సిలిండర్ వస్తుందా? స్త్రీశక్తి నిన్న ఆగస్టు 15 మనం ప్రారంభించుకోవడం జరిగింది. అది కామను. వాళ్ళు పార్టీ వాళ్ళ మహిళలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, తప్పుడు ప్రచారం చేయటంలో ముందుంటారు. వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళు ముందుంటారు. అది కూడా ఎక్కడో అరాకొర వాళ్ళే తప్ప వాళ్ళ పార్టీలో కనీసం వార్డు స్థాయి నాయకులు ఎవడూ అనేది రావట్లేదు. ఏదో ఆ పార్టీలో కాస్త కొద్దిగా గొప్ప లాభ పొందిన వాళ్ళు మాత్రం ముందంజలో ఉండి కొంచెం తప్పుడు ప్రచారాలు చేయడానికి ముందుంటున్నారు. దానికోసం నిన్న చూసాం మేము, ఒక మహిళ హల్చల్ చేయటం. మేము అసలు వాస్తవం ఊహిస్తాం మేము, ఎందుకంటే బస్సు ప్రయాణం కాబట్టి ఆ బస్సు ప్రయాణంలో గందరగోళం సృష్టిస్తే తప్పుడు ప్రచారం ప్రభుత్వం మీద పడుద్దని చెప్పేసి ఈ తప్పుడు విధానాలతోనే వెళ్తారు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ఇదిగో ఈ పార్టీ బాగానే చేస్తుంది అని ఏ రోజైనా ఒప్పుకున్నారా? ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఆర్కే రోజా కానీ వీళ్ళందరూ ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు? ఫ్రస్ట్రేషన్లో ఉండారండి. పదవులు పోయినాయి, ప్రజలు ఆదరించట్లా, మంత్రులు చేసి ఉండారు, కనీసం వాళ్ళ ప్రజలు ఆదరించట్లా. ఏంది ఆర్తలు పట్టట్లా, చెప్పులు తీసుకుని చీపులు తీసుకొని తరుగుతున్నారు. ఎక్కడ పట్టినా, ఏ ప్రాంతం పట్టినా, ఏ నియోజకవర్గం పట్టినా, ఆ పార్లమెంటు సెగ్మెంట్లో కూడా అసలు నాయకులు అనేది ముందుకు పోయి ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప. ప్రెస్ మీట్లు పెడతాంటే ప్రెస్ మీట్లో 2-3 కూర్చుంటారు, మాట్లాడతారు. అక్కడ ఎవరు ఉండరు కదా, ప్రజలు ఉండరు కదా. ప్రజల్లో ఎక్కువ తప్పుడు ప్రచారం చేయడానికి మాత్రం ప్రెస్ మీట్ పెడతారు. తప్పనిసరిగా ప్రజల కోసం ప్రజల మీదుగో మేము చేస్తాం, ఇదిగో నీకు ఇది అన్యాయం జరిగింది కదా, దీని మీద నేను పోరాటం చేస్తాను, ఈ రోడ్ లేదు కదా, నేను దీని మీద పోరాటం చేస్తాను. ఏ రోజైనా మాట్లాడుతున్నారా? మాట్లాడరు. అభివృద్ధి చేయరు. ఇదిగో ఈ రోడ్డు బాగాలేదు, ఈ రోడ్డు బాగు చేయండి అని ధర్నా చేయి. ఇదిగో ఈ మంచినీళ్ళు రావట్లేదు, ఇక్కడ ధర్నా చేయి. ఇదిగో ఈ ప్రాంతంలో నీళ్ళు వస్తున్నాయి, ఈ నీటిని ఎట్ట తరలించాలో చెప్పమనండి. ఏం చెప్పరో, ఏ కాడికి ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజల్లో తప్పుదోవ పట్టించాలా, ప్రభుత్వం మీద చెడ్డ పేరు తెప్పించాలా. ప్రభుత్వం మీద చెడ్డ పేరు తెప్పించడానికి ప్రజలకు అంత సంతోషపడుతున్నారు కదా. అమ్మఒడి అనేది పడుతుంది, గ్యాస్ సిలిండర్ వచ్చింది, స్త్రీశక్తి వచ్చింది, రేపు 1500 పథకం కూడా వస్తుంది, రేపు స్టార్ట్ చేస్తారు. అవి కూడా అన్ని హామీలు ఇచ్చిన పథకాలు మొత్తం నెరవేరుస్తుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖలో ఎంత మార్పులు వచ్చినాయి మనం చూసాం కదా. ఎంత చక్కగా నడుస్తుందో, పిల్లలు సంతోషపడుతున్నారు, చక్కటి ఆనందం తింటున్నారు. ఇవాళ సన్నబియ్యం అని ఆ రోజు తప్పుడు ప్రచారాలు మాట్లాడారు తప్ప అసలు ఎక్కడ కూడా అమలు చేయలే. దోసుకొని తినడానికి మీకు టైం సరిపోయింది.